అసలైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా అండి మీకు? మనమేమనుకుంటామంటే, ఒక మంచి జాబ్ సంపాదించడం అసలైన సక్సెస్ అనుకుంటాం. గొప్ప పేరు సంపాదించుకోవడం అసలైన సక్సెస్ అనుకుంటాం. ధనాన్ని సంపాదించుకోవడం సక్సెస్ అనుకుంటాం. కానీ అసలైన సక్సెస్ ఏంటో తెలుసా? నీ ఆత్మను రక్షించుకోవడం. మన ఆత్మను రక్షించుకోవడమే అసలైన సక్సెస్ అండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం మరణించిన తర్వాత ఇంకో జీవితం ఉన్నదని స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎన్నో గ్రంథాలు కూడా చెప్తున్నాయి. దయచేసి చెప్తున్నా, నీ ఆత్మను రక్షించుకోవడమే సక్సెస్. అసలైన సక్సెస్ నీ ఆత్మను రక్షించుకోవడమే. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఆస్తి సంపాదించుకున్నా, గొప్ప పేరు సంపాదించుకున్నా, గొప్ప జాబ్ సంపాదించుకున్నా, ఇవి లోకంలోనే యూజ్ అవుతాయి. కానీ మనం ఒకసారి మరణిస్తే ఇవేవి కూడా మనతో రావండి. నేను దయచేసి చెప్తున్నా, చాలా వేదనతో, చాలా బాధతో చెప్తున్నా. ఈజీగా ఈజీగా తీసుకుంటున్నారు. మనం చేసిన ప్రతి తప్పు కూడా అక్కడ లెక్కప్పయ్యపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద మనని మనం దిద్దుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తేనే మనకు నిత్య జీవం. మన స్వభావరీతిగా మనం సొంతంగా ఆలోచించి మన హృదయంలో భయంకరమైన పాపాలు చేస్తూ, మన కళ్ళతో భయంకరమైన పాపాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవించడం వల్ల మనం లెక్కప్పయ్యకుండా తప్పించుకొని తిరగలేమండి. ఈ భూమి మీద తిరుగుతున్నాం, ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. ఒక రోజు మాత్రం మనకు మరణం ఉన్నది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఆత్మను రక్షించుకో. అదే అసలైన సక్సెస్. ఆ ఆత్మను ఎలా రక్షించుకుంటావంటే, యేసుక్రీస్తు మార్గంలో నడిచినప్పుడు నీ ఆత్మ రక్షణ పొందుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తావో అప్పుడే నీకు పరలోక రాజ్యం అనగా స్వర్గము నీకు అప్పుడే దొరుకుతుంది. దయచేసి ఈ మాటను లైట్ తీసుకోకండి ప్లీజ్.